దళితులపైన దాడులు, దళితులపైన దాడులు, దళితులపైన దాడులు, ఎస్సీలపైన దాడులు, ఎస్సీలపైన దాడులు గారికి ఘన నివాళులు అర్పించి ఎస్సీలకి క్షమాపణ చెప్పాలి. ఎస్సీల రోహుల పార్టీ తెలుగుదేశం పార్టీ ఇమీడియట్ గా ఆదిరెడ్డి అప్పారావు ఇది రాజమండ్రికి ఒక్కటే పరిమితం కాదు, ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టాలి. ఆదిరెడ్డి అప్పారావు పైన ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు కట్టాలి, ఎస్సీ ఎస్టీ కేసు కట్టాలి. ఆదిరెడ్డిని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి, ఆదిరెడ్డిని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. వీళ్ళు చేసుకుంటారు అని దుర్భాషలు ఆడుతూ ఎవరైనా ఎస్సీ కులాల్లో పుట్టాలని అనుకుంటారా అని తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి మీ నాయకుడు అసలు స్వరూపం ఏంటనేది ఇవాళ కనబడింది. ఆదిరెడ్డి అరాచకాలు దళితులంటే ఓటమి ప్రభుత్వ అరాచకాలు, ఓటమి ప్రభుత్వం దళితులపై దాడులు, దళితులపై దాడులు, దళితులపై దాడులు, దళితుల మీద అరాచకాలు, ఆదిరెడ్డి కుటుంబం అరాచకాలు, ఆదిరెడ్డి కుటుంబం అరాచకాలు, అరెస్ట్ చేయాలి ఆదిరెడ్డి అప్పారావుని, ఆదిరెడ్డి అప్పారావుని, ఆదిరెడ్డి అప్పారావుని, వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత, అంబేద్కర్ ఆలోచన విధానం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ ఆధ్వర్యంలో మార్గాని భరత్ గారి ద్వారా మాజీ ఎమ్మెల్సీ గారు ప్రస్తుత రాజమండ్రి ఎమ్మెల్యే గారి తండ్రి అయిన ఆదిరెడ్డి అప్పారావు వ్యాఖ్యలకు నిరసనగా మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేశాం. ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతున్న తప్పులు క్షమించమని వారిని వేడుకున్నాం. ఆదిరెడ్డి అప్పారావు మీద చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోమని మా నిరసన చెప్పాం ఈ ప్రభుత్వానికి. కారణం ప్రపంచంలోని తెలుగువారు అందరూ కూడా గత కొన్ని రోజులుగా జరుగుతున్న టీవీలో ఆదిరెడ్డి అప్పారావు చేసిన వ్యాఖ్యలు అందరూ విన్నారు. ఒక్క మాట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానిలో యాడ్ చేయటం కానీ తీసేయటం కానీ లేదు. మీరు కూడా విన్నారు. కులాల పేర్లు ఎత్తి మాల మహానాడు అన్నాడు, మాదిగలు అన్నాడు. అలాంటి పేర్లు ఎత్తిన రాజమండ్రి శాసనసభ్యుడి గారి తండ్రి గారు మాజీ ఎమ్మెల్సీ మీద ఎందుకు ఈ ప్రభుత్వం వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేయలేదని అడుగుతున్నాం. మీరు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కులాల పేర్లు పెట్టి ఎలా తిట్టినా సరే పర్లేదనే వైఖరిని మీరు చూపిస్తున్నారు. కాబట్టి మేము ఈ రోజున బాధ్యత కలిగిన పౌరులుగా ప్రజాస్వామ్యంలో అన్ని కులాలు బాగుండాలని, అన్ని సామాజిక వర్గాలకు గౌరవం దక్కాలని, ఈ సమాజంలోని అణగాని వర్గాలకు హక్కులకు భంగం కలగకూడదని ఓ సామాజిక కోణంలో ఈ రోజున మా నిరసన చెప్పాం మార్గాని భరత్ గారి యొక్క ఆధ్వర్యంలో. మాకు తోడుగా మా సోదరుడు
మాజీ జడ్జి గారు జడా శ్రావణ్ గారు కూడా రావటం మాకు చాలా సంతోషం. వారికి మేము ధన్యవాదాలు చెబుతున్నాం. మేము అంటున్నాం, ఆదిరెడ్డి అప్పారావు మీద వెంటనే చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మాల మహానాడు మక్కెలు ఇరగదీస్తానన్న ఆదిరెడ్డి అప్పిగాడిని వెంటనే చట్ట ప్రకారం చర్య తీసుకొని అతన్ని అరెస్టు చేయాలి. మాల మహానాడు మక్కెలు ఇరగదీస్తానన్న ఆదిరెడ్డి అప్పారావుకి అప్పడం పగిలినట్టు పగిలిద్దని చెప్పడానికి వచ్చాం. నీ తమాషాలు, నీ వ్యాఖ్యలు, నీ అహంకారం, నీ అధికార మదం కేవలం మరో 700 రోజులు మాత్రమే ఉంటాయి అప్పయ్య. ఈ వ్యాఖ్యలు మా గుండెల్లో మాత్రం చిరస్థాయిగా నీ బిడ్డల తరం రాజకీయాల్లో ఉన్నంత కాలం మాలామాదిగల యొక్క గుండెల్లో నువ్వు చేసిన వ్యాఖ్యలు ఉంటాయి. జానా బోనా అని సంబోధించావు. ఆ జానా అతను నీ కుటుంబానికి ఏం చేశాడో, నీ సామాజిక వర్గానికి ఏం చేశాడో మా రాజకీయాలకు, మా పార్టీకి, మా కులానికి ఏమాత్రం సంబంధం లేదు. కానీ నువ్వు కులం మొత్తాన్ని గుంపగుత్తుగా తిట్టేశావు. మాలలు మాదిగలు ఇళ్లల్లో పనిచేయడానికి కూడా పనికిరారని చెప్పావు. వాళ్ళు అంటరాని వారని చెప్పావు. వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వీల్లేదని చెప్పావు. వాళ్ళని అసలు తాకకూడదు అంటున్నావు. జాన్ అనేవాడిని బూన్ అని సంబోధించావు కాబట్టి అది కూడా అట్రాసిటీయే. దాని మీద కూడా SC/ST అట్రాసిటీ కేసు పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. ఓ మహిళను కూడా అకారణంగా ఆవిడని నిందించి ఆ ఇంట్లో పనిచేస్తున్న ఒక దళితుడిని మీద అబండాలు వేసి ఎవరెవరైతే ఈ కేసులో కుల ధోరణులు తీసుకొచ్చి సమాజాన్ని విడగొట్టాలని చూస్తున్నారో వాళ్ళందరి మీద ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నాడు. ఆదినారాయణ రెడ్డి ఆనాటి కేబినెట్ మంత్రి, మీకెందుకురా రాజకీయాలు, మీ దగ్గర వాసన వచ్చింది, మీకు చదువుకోవటం రాదన్నాడు. ఇదిగో పక్క జిల్లాకు సంబంధించిన చింతమనేని ప్రభాకర్ ఏమో రాజకీయాలు చేస్తే మేం చేస్తాం రా, దళితులకు రాజకీయాలు ఎందుకు అన్నాడు. అంటే తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వంలోని జనసేన పార్టీ పూర్తిగా కులం పేరుతో, మతం పేరుతో ఈ సమాజాన్ని విభజించాలని చూస్తుంది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ SC విభాగం వ్యతిరేకం. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఈ మారు కుల బహిష్కరణ చేస్తుంది. స్వయానా పిఠాపురం అసెంబ్లీలోనే కుల బహిష్కరణ చేశారు. నిన్నేమో పి గన్నవరం నియోజకవర్గంలో ఓ సామాజిక వర్గం మా దళిత సామాజిక వర్గం మీద దాడి చేసింది. ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా గోదావరి జిల్లాలో లేదు. గోదావరి జిల్లాలో కులాల గొడవలు లేవు. గోదావరి జిల్లాలో పెద్ద కులాలతో సమానంగా దళితులు వ్యవసాయదారులు. ఇక్కడ దళితులకు కూడా భూములు ఉన్నాయి. దళితులు చదువుకున్నారు. దళితులకు కూడా లోక జ్ఞానం ఉంది. మాట్లాడటం వచ్చు, బట్టలు వేసుకోవటం వచ్చు, చదువుకోవటం వచ్చు. ఏం కావాలి సమాజానికి? మమ్మల్ని ఎందుకు ఇంత నిక్కర్షగా, ఇంత నిర్దయగా కులం పేరుతో ఈ ఆధునిక యుగంలో, ఈ ప్రజాస్వామ్యంలో ఇంత అవమానకరంగా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఎందుకు నిందిస్తుందని అడుగుతాం. దళితుల్ని, మాలా మాదిగల్ని మేము బ్రతకడానికి వీల్లేదా? మేము చదువుకోవడానికి వీల్లేదా? మేము చట్టసభలోకి రావడానికి వీల్లేదా? మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండటానికి వీల్లేదా? నీ పార్టీలో ఎందుకు ఉండాలో చెప్పవయ్యా. నువ్వు చెప్పిన హామీలన్నీ ఏమైనాయో చెప్పవయ్యా. మా అమ్మఒడి ఏమైందో చెప్పవయ్యా. మా చేయూత ఏమైందో చెప్పవయ్యా. మా పావలా వడ్డీ రుణాలు ఏమైనాయో చెప్పవయ్యా. మా ఇళ్లలో వచ్చిన లక్షల రూపాయల ప్రభుత్వ నిధులన్నీ ఏమైనాయి? నువ్వు కేవలం మా మీద కక్షతో ప్రభుత్వ పథకాలన్నీ చంపివేశావు. మేము డిమాండ్ చేస్తున్నాం. ఈస్ట్ గోదావరి SP గారికి డిమాండ్ చేస్తున్నాం. సుమోటోగా కేసు వెంటనే ఫైల్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ SC విభాగ అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఆదిరెడ్డి అప్పారావు మీద SC/ST అట్రాసిటీ కేసు వెంటనే పెట్టాలి. అతన్ని బొక్కలో పెట్టాలి. ఆయన కొడుకు యొక్క శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజమండ్రిలో ఈరోజు ఈ వ్యాఖ్యలు చేశారు కదా, మీకు మూతి మీద మేసం ఉంటే ఈ క్షణం శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికలకు రండి. నీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబాన్ని తుక్కుగా ఎన్నికల్లో ఓడించకపోతే చూద్దాం అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత చైతన్యం కలిగినటువంటి జిల్లా ఈస్ట్ గోదావరి. ప్రజలు కావచ్చు, ప్రజా నాయకులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, అత్యంత చైతన్యం కలిగినటువంటి
సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం, ఆర్థిక చైతన్యం కూడా కలిగినటువంటి జిల్లా ఈ జిల్లా. ఆదిరెడ్డి అప్పారావు గారు మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్యే గారి యొక్క తండ్రి. బహుశా ఆయనకి 65 సంవత్సరాలు ఉంటాయేమో నాకు తెలిసినంతవరకు. ఆయన ఒక సామాజిక వర్గం ఇళ్లల్లో పనులు చేయటానికి కూడా పనికిరారు అని అన్నప్పటికీ నేను ఇంకా వారిని గారు అని సంబోధిస్తున్నాను అంటే అది మాకున్నటువంటి విఘ్నత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సంస్కారం, రాజ్యాంగం పట్ల మాకున్నటువంటి నమ్మకం. ప్రజాప్రతినిధిగా మీరు, మీ అబ్బాయి కొన్ని సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉండి 2 కుటుంబాల మధ్య గొడవ జరిగినప్పుడు 2 కుటుంబాల మధ్య పరిష్కారం చేయాల్సినటువంటి మీరు ఏమే ఎస్సీ ఎస్టీలని ఎవడైనా పనుల్లో పెట్టుకుంటారా? అసలు ఎస్సీ ఎస్టీలని పెళ్లిళ్ళు చేసుకునే సంస్కృతి మన కులంలో ఉందా అని ఒక కులాలని 2 కులాలని అవతల పక్కున్న మహిళ, సార్ ఆయన కూడా కొంత బలం ఉంది, మాలా మాదిగా వాళ్ళు కూడా వచ్చి ఆయన కూడా బలంగా నిలబడతారు, మీరు చంపేస్తే చచ్చిపోవడానికి ఎవరు సిద్ధంగా లేరంటే మక్కిలు ఎరగ తెంగుతాం మాలా మాదిక కులాలని, ఎవడాడు మాదిక దొండారా మాలా మహానాడు అని ఒక అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతుంటే నేను అంటున్నా, మీ వయసు, మీ పరిజ్ఞానం, మీ సామాజిక స్పృహ ఒక్కసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోమని కోరుతున్నా. మీరు ఈరోజు ఎస్సీలు ఎస్టీలు ఓట్లు వేయకుండా మీ అబ్బాయి ఎమ్మెల్యే అయ్యాడా రాజమండ్రిలో? అంటే మీకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఇళ్లలో పనులు చేయడానికి కూడా పనికిరారు, కానీ మీకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి పనికిరారు, కానీ మీకు ఓట్లు వేసినటువంటి వారు మీ పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి పనికిరారు, కానీ మీకు మాత్రం అధికారం ఇవ్వడానికి ఓట్లేసి బానిసలుగా నిలబడటానికి. ఇంకా దుర్మార్గకరం ఏంటంటే చాలామంది బానిసలుగా అయినా చూస్తారు, ఈ దుర్మార్గుడు బానిసలుగా కూడా పనికిరారంటున్నాడు. ఒక్కసారి దళిత సోదరులు ఆత్మవిమర్శ చేసుకోమని కోరుతున్నా. రాజమండ్రి, కాకినాడ, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరులు ఒక దళిత కులాన్ని ఇంట్లో సర్వెంట్గా కూడా పెట్టుకుంటామా మనం అని మాట్లాడినటువంటి ఒక దురహంకారి యొక్క ఆలోచన మన పట్ల ఎలా ఉందో ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. దీని మీద, ఈ వైరల్ అయిన వీడియో మీద కనీసం ఒక ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేశారండి? తెలుగుదేశం పార్టీ ఒక వివరణ అడిగిందండి? అంటే తెలుగుదేశం పార్టీకి దళితులు అంటే చులకనా? కూటమి ప్రభుత్వానికి దళితుల ఓట్లు తప్ప దళితుల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం పట్టదా? నిన్న పీగన్నవరంలో ఒక శవాన్ని, చనిపోయినటువంటి పార్థివ మృతదేహాన్ని ఒక ఇంటి ముందు గుండా తీసుకొని వెళుతుంటే 40 మంది వాళ్ళని వెంటబడి వేటాడి చనిపోయినటువంటి వ్యక్తి మోస్తున్నటువంటి శవపేటికని 10 సార్లు కింద పడేసి ముందుకు తీసుకెళ్లకుండా చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది. దానికి మన అందరం దళితులుగా సిగ్గుపడమని కోరుతున్నాను. సిగ్గుపడాలి మీరు. 80 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు కూడా కనీసం ఆ విధంగా చేసినటువంటి వాళ్ళని ఎందుకు మీరు అలా చేశారు ఏంటి అని ఆ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్పీ, ఆ కుటుంబాన్ని పరామర్శించిన కలెక్టర్, ఆ కుటుంబానికి కనీసం మేమున్నామని భరోసా ఇవ్వని మంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేనికోసం మన ఓట్లు అడుగుతున్నారు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. ఇది ఆత్మగౌరవం కోసం పోరాటం మిత్రులారా. ఈరోజు నిట్ట నిలువున నడి ఎండలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ నుంచొని ఈరోజు చెమటలు కక్కుతూ మా ఆక్రోశాన్ని ఎందుకు వెళ్ళకక్కుతున్నాం తెలుసా? జాతి కోసం, జాతీయ ఔన్నత్యం కోసం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు కనీసం స్పందించడం లేదు కదా. ఈ మాట ఇంకొకళ్ళు మాట్లాడితే 2 నిమిషాలు ఎస్సీ ఎస్టీ కేసు కట్టేవాళ్ళు. ఇదే మాట వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడినట్టయితే 2 నిమిషాల్లో కేసు కట్టి లోపలేసేవాళ్ళు. ఈరోజు ఎందుకు స్పందించడంలా? నేను డిమాండ్ చేస్తున్నా మా పార్టీ తరపు నుంచి భరత్ గారు తీసుకున్న ఇనిషియేషన్కి ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఎంటైర్ పార్టీ అండ్ కమ్యూనిటీ. భరత్ గారు, సుధాకర్ అన్న వీళ్ళందరూ కూడా ఈరోజు ఇనిషియేషన్ తీసుకొని మా ఆక్రోశాన్ని, మా బాధని ప్రపంచానికి చెప్పేటువంటి ఒక బృహత్తర ప్రణాళిక, ఒక ప్రయత్నం చేశారు. వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గౌరవ ఎస్పీకి, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు కూడా కోరుతున్నా, ఇంకొక వారం రోజుల్లో, ఈరోజు మేము ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వబోతున్నాం, ఇంకొక వారం రోజుల్లో కనుక ఆదిరెడ్డి అప్పారావు మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే ఎలా రిజిస్టర్ చేయాలో మాకు తెలుసు, ఎలా రిజిస్టర్ చేయించాలో మాకు తెలుసు, ఏ విధంగా లీగల్గా లాజికల్ కన్క్లూజన్ తీసుకెళ్లాలో మాకు తెలుసు. దానికోసం రాష్ట్రంలో ఉన్న దళితులు ఎవరు భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఆదిరెడ్డి అప్పారావు మీద ఎఫ్ఐఆర్ కట్టించి తీరుతాం. ఇది నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా దళిత సోదరులకు నేను ఇస్తున్నటువంటి మాట.
ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగింపమని, ప్రతి పోరాటంలో కూడా దళితుల పట్ల, సమాజం పట్ల, సమాజ ఉన్నతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి పోరాటానికి ప్రత్యేక వ్యక్తిగతంగా నాది, పార్టీగా మా పార్టీ సపోర్ట్ కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీడియా సోదరులకి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. జై భీమ్, జై హింద్. థ్యాంక్ యూ. ఇంత ఘటన తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు లేపిన ఈ ఆడియో టేప్ని ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇమీడియట్గా ఈ ఆదిరెడ్డి అప్పారావు అనే వ్యక్తి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. అసలు నువ్వు ఈ రకంగా ఎందుకు మాట్లాడావో, దళితుల్ని అవమానకరంగా ఈ రకంగా ఎందుకు మాట్లాడేవాళ్ళని కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. అది కూడా ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా? ఎస్సీ సామాజిక వర్గాలకి రక్షణ కల్పించే వీళ్ళకి ఏదన్నా కనీస పక్షాన ఆలోచన ఉందా? ఎందుకంటే ఇంత రార్థాంతం జరుగుతూ ఉంటే అసలు ఆ ప్రబుద్ధుడి పైన ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టలేదని వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆ దళితుడిని ఏదైతే రోడ్డు మీదకి లాగి చిత్తగబాది హత్యాయత్నానికి గురి చేసినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులపైన నేను డిపార్ట్మెంట్లో నేను ఫోన్ చేసి కనుక్కుంటే ఏమండి ఎస్సీ ఎస్టీ కేసు కట్టారని అంటే కట్టలేదనండి. నేను అడుగుతా ఉన్నా, వీడియో ఫుటేజ్లు బయటకు ఉన్నాయి. వాళ్ళు వ్యక్తులందరూ కూడా విక్టిమ్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆ వీడియో ఫుటేజ్లు చూసి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు ఎస్సీ ఎస్టీ కేసు కట్టలేదని అడుగుతా ఉన్నా. అంటే మీరు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఏ రకమైన గౌరవం కానీ విలువలు కానీ లేవు అనేది ఇవాళ తేటతెల్లం అవుతా ఉంది. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్సీ సామాజిక వర్గాల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ నాయకుడు మాల సామాజిక వర్గాన్ని, మాదిక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఎంత చులకని భావంతో మాట్లాడాడో ఆ వీడియో ఫుటేజ్లు, ఆడియో ఫుటేజ్లు బయటకు వచ్చినాయి. వచ్చిన తర్వాత మీరు ఇంకా వాళ్ళ తరపున ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారని అంటే ఒక్కసారి మన ఆత్మ పరిశీలన చేసుకోమని ప్రతి ఒక్క సోదరుని కూడా కోరుతా ఉన్నా. ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, పోలీస్ డిపార్ట్మెంట్ కనుక ఆ వ్యక్తి, ఆ ప్రబుద్ధుడికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాము. మరి అదేవిధంగా మా ఈ ఎస్సీ సామాజిక వర్గాల్ని పైకి తీసుకుని వచ్చి మరి వాళ్ళకి అండగా నుంచోడానికి వచ్చిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ స్టేట్ ప్రెసిడెంట్ అయిన సుధాకర్ బాబు గారు, అదేవిధంగా మా మాజీ జస్టిస్ జడా శ్రావణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మా తలారు వెంకట్రావు గారికి కానీ, విపర్తి వేణుగోపాల్ గారికి కానీ, మరి జిల్లా ఆధ్వర్యంలో వేణు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాము. ఇమీడియట్గా ఆదిరెడ్డి అప్పారావు అనే వ్యక్తి ప్రెస్ ముందరకు వచ్చి బేషరతుగా ఎస్సీ సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలి. పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉన్నాం. పోలీస్ స్టేషన్, 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తాము. ఖచ్చితంగా దీనిపైన కేసు దర్యాప్తు చేసి కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.